మామూలుగా ఒక హీరో సినిమాలో మరొక హీరో గెస్ట్ రోల్ చేయటం, దానివల్ల మూవీకే హైప్ రావటం లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమాల్లో వ్యాపారవేత్తలు, క్రికెటర్స్ గెస్ట్ రోల్స్ చేయటం చాలా అరుదు. అలాంటి సమయంలో అయితే మూవీకి ఉండే బజ్ మరింత పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కొడుములా తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ పై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయటానికి మేకర్స్ అదే ప్లాన్ చేశారు. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో భీష్మ అనే మూవీ తెరకెక్కి కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా ఆడియన్స్లో అదే రేంజ్లో ఎంటర్టైన్ చేయటం కోసం ఒక క్రికెటర్ను రంగంలోకి దించారు. డేవిడ్ వార్నర్. ఈ పేరు క్రికెట్ ప్రపంచంలోనే కాదు, సినిమా ప్రపంచంలో కూడా చాలా ఫేమస్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో డేవిడ్ వార్నర్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. కోవిడ్ సమయంలో చాలా మంది సోషల్ మీడియాలో టబ్ స్మాష్లు, డాన్స్లు చేసి వారి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశారు. ఇక డేవిడ్ వార్నర్ కూడా తను క్రికెటర్ అని మర్చిపోయి మరీ తెలుగు పాటలకు స్టెప్పులేశాడు. అలా అప్పటి నుండి వార్నర్తో తెలుగు ప్రేక్షకులకు అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా పుష్ప విడుదలైన తర్వాత ఆ సినిమాలోని ఫేమస్ డైలాగులు, పాటలపై వీడియోలు తీశాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాతో ఏకంగా తెలుగు వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారనే వార్త ఇప్పటికే బయటకొచ్చింది. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేయడానికి మేకర్స్ అంతా ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ రాబిన్ హుడ్ షూటింగ్ స్పాట్లో డేవిడ్ వార్నర్ కనిపించాడు. దీంతో అక్కడున్న తెలుగు ప్రేక్షకులు వార్నర్ను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మొత్తానికి రాబిన్ హుడ్లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ఉంటుందనే విషయం మేకర్స్ ప్రకటించక ముందే బయటకొచ్చింది. తాజాగా ఈ మూవీ విశేషాలను పంచుకోవటానికి హీరోతో పాటు దర్శకుడు, నిర్మాతలు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో అక్కడ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ గురించి ప్రశ్న ఎదురయ్యింది. రాబిన్ హుడ్లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ఎలా ఉండబోతోంది అని దర్శకుడు వెంకీ కుడుములను అడగ్గా టైం వచ్చినప్పుడు అది రివీల్ అవుతుంది అంటూ ప్రేక్షకులను సస్పెన్స్లో పెట్టేశాడు. చెలో అనే మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే తనకు కామెడీపై పట్టుందని ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. ఆ తర్వాత నితిన్తో చేసిన భీష్మ కూడా బాగానే వర్కౌట్ అయింది. మొత్తానికి ఇప్పుడు నితిన్తోనే రాబిన్ హుడ్ అనే మరో కామెడీ మూవీని తెరకెక్కించాడు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుండగా ఇప్పటి నుండే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు.